దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనుబడు వానిని, బాధపెట్టు వానిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగా చేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. ఈ ఉదయకాలమున దేవుడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి అని మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. దేవుడు మన దగ్గర నుంచి నీతి న్యాయములు జరిగించే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ సమాజంలో దుర్లభమైన అనగా హాని పొందే అవకాశం ఉన్న వ్యక్తులను, అట్టి వారిని కాపాడమని, నిజాయితీ చిత్తశుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క మాటను దేవుడు మరి ఎప్పుడు ప్రకటించాడంటే యూదా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న అధికారులు, పెద్దలు అందరూ కూడా చిత్తశుద్ధి లేని వారిగా, నిజాయితీ లేని వారిగా, దుర్బలులైన వారి మీద వారు ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండగా దేవుడు ఆ సమయంలో ఈ మాటను మాట్లాడుతూ, ఇదిగో మీరు మరి నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. పరదేశులైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి కష్టము కలుగజేయతండని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. తన బిడ్డల పట్ల, తన ప్రజల పట్ల ఈ స్థితిలో ఉంటున్న వారి మీద ఎటువంటి దౌర్జన్యము జరగకుండా నీతిగా, న్యాయముగా, యథార్థముగా వారి పట్ల ప్రవర్తించమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. సమాజంలో ఉంటున్న వ్యక్తులను, దీనస్థితిలో ఉంటున్న వ్యక్తులను, దుర్బలులైన వ్యక్తులను వారికి ఎటువంటి తొందర పెట్టకుండా వారికి తోడుగా ఉండమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరదేశులైనను అని రాయబడి ఉంది. పరదేశులు అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు. అట్టి వారినైనను, తండ్రి లేని వారినైనను, తండ్రులను కోల్పోయిన వారినైనను, విధవరాండ్రనైనను మరి బాధింపకుడి. ఈ 3 రకాల వ్యక్తులను బాధించకుండా వారికి నీతి న్యాయములను జరిగించండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలో పరదేశులను మనం ఏ రీతిగా చూస్తూ ఉంటున్నాం. పరదేశిని ఇంట చేర్చుకో అంటున్నాడు. పరదేశము నుండి వచ్చిన వ్యక్తికి ఆశ్రయమునిచ్చి సహాయము చేసే స్థితిలో మనము ఉండాలి. పరదేశులను ఇబ్బంది పెట్టకుండా వారికి సహాయము చేయాలి అని దేవుడు అంటున్నాడు. వారి పట్ల నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకోండి. అక్రమము చేయొద్దండి, దౌర్జన్యము చేయొద్దండి. అన్యాయమైన మాటలతో, మోసకరమైన మాటలతో వారి మీద ప్రయోగము చేసి వారిని ఇబ్బంది పెట్టద్దండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో కూడా ఆయన తండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటరి గనుక పరదేశిని
జాలి తలచుడి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా, మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు అక్కడ మీకు తెలుసు కదా, మరి మీరు ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి నీవు పరదేశులను మరి సహాయం చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అట్టి స్వభావం మనం కలిగి నీతి న్యాయములు జరిగించే వారిగా మనం ఉండాలి. అది మాత్రమే కాదు, తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చండి. ఈరోజు మన సమాజంలో విధవరాలికున్న స్థానము వేరే, గౌరవము వేరే. విధవరాలనగానే చిన్న చూపు చూస్తారు, విధవరాలనగానే అగౌరవం. భర్త లేడు, అవసరం లేదు, ఫంక్షన్లకు రానియరు కదా, వారిని ఏదో వాళ్ళు వచ్చేస్తే ఏదో అపాయం జరిగిపోతుందనో, వాళ్ళు వస్తే ఏదో హాని జరుగుతుందనో విధవరాళ్లను చిన్న చూపు చూస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు నీ తల్లి ఒకవేళ విధవరాలిగా ఉంటే నువ్వు తల్లిని ఆ రీతిగా చూస్తావా? లేదు కదా. మరి నీ తల్లిని గౌరవించినప్పుడు ఇతరుల్ని కూడా అదే రీతిగా నువ్వు గౌరవించాలి కదా. విధవరాళ్లను ఫంక్షన్స్ కి పిలవరు, విధవరాళ్లకి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ దేవుడు ఇక్కడ ఆ విధవరాళ్ల పక్షాన నీతి న్యాయములు జరిగించండి, వారిని అగౌరవపరచండి అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. ఈరోజు తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అట్టి వారిని ఎంతో మంది మోసము చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన దేవుడు కార్యములు చేస్తాడు కాబట్టి వారికి హాని కలగకుండా వారి పట్ల నీతి న్యాయములు జరిగించమని చెప్తుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల దాకా పరదేశునికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తీర్చండి అంటున్నాడు. విధవరాలి వస్తువును తాకట్టుగా తీసుకొనకూడదు. నువ్వు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించి నీ జ్ఞాపకము చేసుకో. అందుచేత ఈ కార్యములు చేయవలనని వారికి ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పను మర్చిపోయినలా అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీవు దేవుడైన యెహోవా తండ్రి లేని వారికి పరదేశులకు విధవరాండ్రకు ఉండవలేను. ఆహారం వాళ్ళకి ఇవ్వాలని దేవుడు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలన్నీ మనము ఆలోచించి చూసినప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని కూడా సమానంగా చూస్తూ ఉన్నాడు. పరదేశిని గాని విధవరాన్లు గాని తల్లిదండ్రులు లేని వారిని గాని దేవుడు ప్రేమిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. కానీ మానవులైన మనము ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం? వారి పట్ల నీతి న్యాయములు జరిగించగలుగుతున్నామా? వారిని అవమానకరంగా చూస్తున్నామే కానీ ప్రేమతో మనం వారిని చూడటం లేదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి వారిని నీవు ప్రేమ కలిగి వారితో సహవాసము చేస్తూ వారిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనము వాక్యానుసారమైన బ్రతుకును బ్రతకాలి. లోకానుసారమైన పద్ధతులను లోకానుసారమైన అలవాట్లను మానివేసి వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా మనము బ్రతకాలి. కొన్ని సంవత్సరాల క్రితము మరి మొట్టమొదటిసారిగా మేము కారు కొన్నప్పుడు మేము ఆ కారు మా ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు మరి మా అత్తగారిని మా అమ్మని మరి మా పెద్దత్తను కారులో ఎక్కమన్నాం. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు అన్నారు, వద్దొద్దు మేము రాము, మేము విధవరాండ్లు కదా, మేము ఎక్కితే మంచిది కాదన్నారు. విధవరాండ్ల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడు కదా, వారిని ప్రేమతో
వారిని సంరక్షించే దేవుడు ఉన్నాడు కదా. మరి ఎంతమంది ఏమి చెప్పినా మరి ఆలోచనలకు మేము ఒప్పక మొట్టమొదటిగా ఆ వాహనంలో వారిని ఎక్కించాం. ఎందుకు? వారి దీవెనకరం, వారికి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడే వారి పక్షాన వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి అట్టి వారిని అవమానపరచకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రేమించే వారిగా మనం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ రీతిగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకులైన భక్తి ఏందనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులను పరామర్శించుటయు, ఇహలోక మాలినము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. తండ్రి అయిన దేవుని ఎదుట మనము పవిత్రులుగా, నిష్కలంకముగా, భక్తిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి కష్టాలలో పరామర్శించి వారికి సహాయం చేయాలంట. హల్లెలూయా. ఎంతమంది దిక్కులేని పిల్లలకు సాయం చేయగలుగుతున్నాం? ఎంతమంది విధవరాండ్లకు మనం సాయం చేయగలుగుతున్నాం? లేదు కదా, అలవాటే లేదు. ఇంట్లో ఉన్న తల్లి విధవరాలైతే ఆమెనే మనం చూడం, ఇంకా బయట వారిని ఏ రీతిగా చూస్తాం? నా ప్రియమైన వారలారా, మనము మారాలి. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం, కానీ వాక్యానుసారంగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా బ్రతకడం చాలా అవసరమైంది. కాబట్టి ఉదయకాలమున నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ మరి విధవరాళ్లను, దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను సహాయం చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? లూకాసు వార్త 4:18-19 రాయబడింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పీడలకు సువర్తమానం ప్రకటించుటకును, ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన వీరందరి కొరకు వచ్చాడు. బంధింపబడిన వారి కొరకు, బలహీనుల కొరకు, గ్రుడ్డి వారి కొరకు, గుడ్డి వారి కొరకు, ఏ సహాయం లేని వారి కొరకు, విధవరాళ్ల కొరకు, బీదల కొరకు, దిక్కులేని వారి కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య అంతటిలో కూడా ఆయన ప్రేమను చూపించాడు, కనికరాన్ని చూపించాడు. దిక్కులేని వారికి సహాయం చేస్తూ వచ్చాడు. విధవరాళ్లకు ఆయన తోడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన ఇవన్నీ చేసి మనకు ఆయన మరి మాదిరిగా నిలబడ్డాడు. ఈరోజు నేను, నువ్వు యేసు ప్రభు మా దేవుడని చెప్తున్న మనమందరము కూడా ఆయన మార్గంలో నడిచేవారికి మనం ఉండాలి కదా. మరి ఈరోజు నువ్వు యేసు ప్రభు అనగా వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? లేదు కదా. మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నాకు మనము లోబడి ఉండాలి. హల్లెలూయా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. యథార్థమైన జీవితమును మనము జీవించాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనము దిక్కులేని వారిని అన్యాయము చేయకుండా, మోసము చేయకుండా, వారి మీద నిందలు వేయకుండా, వారిని చూసి హేళన చేయకుండా, తల్లిదండ్రులు లేని పిల్లలను అవమానపరచకుండా, అగౌరవపరచకుండా, మరి విధవరాళ్ళ వారిని చిన్న చూపు చూడకుండా ప్రేమించే వారిగా మనం ఉందామా? ఇదే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సోదరుడ సోదరి, వాక్యమైన దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. వాక్యమైన దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. మనం ప్రతిదీ నేర్చుకోవాలి, మారాలి. పరిస్థితులు, స్థితిగతులను మార్చుకొని క్రీస్తు కొరకై సాక్షి బిడ్డలుగా మనం నిలబడాలి. కాబట్టి ఉదయకాలమైన ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాడని నేను నమ్ముతూ ఉంటున్నాను.
పరదేశులను, దిక్కులేని వారిని, విధవరాలను, తల్లిదండ్రులు లేని వారి పక్షాన దేవుడున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వారి పట్ల నీతి న్యాయంను మనం జరిగించాలని. ఒకవేళ ఈరోజు నీవు నేను ఆ ఆజ్ఞను మీరి మనం ఉన్నట్టయితే దేవుని శిక్ష మన మీదికి వస్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఈ వాక్యానికి అనుగుణంగా మన బ్రతుకులను మార్చుకొని మన పరిధిలో ఉంటున్న, మన చుట్టూ ఉంటున్న ప్రతి విధవరాలిని, దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను ప్రేమించి వారిని ఆదరిద్దాం, ప్రేమతో పలకరిద్దాం, చేతనైన సహాయం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఉదయకాలమున ఇర్మియా గ్రంథం 22:3 ప్రకారం మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకునడే అంటున్నావయ్యా. మేము నీతి లేక అన్యాయంగా మేము ప్రవర్తిస్తూ నైనా ఇదిగో తండ్రి, బలహీనులైన, దుర్బలులైన ప్రభువా, దిక్కులేని వారి మీద, పరదేశుల మీద, విధవరాళ్ల మీద, తల్లిదండ్రుల వారి మీద అన్యాయంగా మేము ప్రవర్తిస్తూ అన్యాయంగా ప్రభువా వారిని ఇబ్బంది పెడుతున్నామేమో ప్రభువా. ఈరోజు ప్రభువా అట్టి పరిస్థితుల్లో మేము ఎవరైనా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడగండి ప్రభువా. నైనా మీ చిత్తమును జరిగించండి నాయన. మేము ఈ వాక్యానికి లోబడి నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. నీ వాక్యమును ఆధారం చేసుకుని ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి నాయన. ఇదిగో ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఉదయకాలం అడుగుతుంటున్నాం. నైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు, నైనా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. నైనా సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, విత్తబడిన వాక్యం అనేకుల జీవితాలలో తన ఆశీర్వాదకరంగా మారటకు సహాయం చేయమని ఈ నూతన మాసములో ప్రభా ఈ యొక్క దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమంలో 285వ రోజు ప్రభా నైనా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ఈ 285 రోజులు మీరు మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను ధైర్యపరచండి, వారి పరిస్థితులను బాగు చేసి వారి కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయమని కృపతో నింపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.